శ్రేణులకు, నాయకులకు, పెద్దలకు తొలకరి జల్లులతో స్వాగతం పలికిన రాయలసీమ గడ్డ ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్న రాయలసీమ గడ్డ రేపు పౌరసాలతో వేల లక్షలాది మంది గర్జనతో తొడగడుతున్న రాయలసీమ గడ్డ. ఆనాడు ఎంతో మంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినారు. ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, తోబుట్టువులు పోయినారు, తోబుట్టువులు పోగొట్టుకున్నారు, పసుపు కుంకుమలు పోగొట్టుకున్నారు, చిన్న పిల్లల చదువులు ఆగిపోయాయి, లెక్కాడితే డొక్కాడని బక్కజీవుల బతుకులు ఆగమైనాయి. అయినా ఎత్తిన జెండా దించకుండా జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, ఎన్టీఆర్ అమర్రయ్య అంటూ కదము దొక్కుతూ ముందుకు కదిలారే తప్ప వెనుకడుగు వేయని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు రాబో కాలాలలో మన అన్న లోకేష్ బాబు గారు చెప్పారు, కష్టపడే కార్యకర్తల దగ్గరికే తెలుగుదేశం పార్టీ నడుచుకుంటా వస్తుంది. హలో హలో వస్తుంది. ఉండమ్మా, ఓ నిమిషం బాగు ఉండు. అందరికీ నమస్కారం. బ్లడ్ డొనేషన్ చేయవలసిన వాళ్ళు స్టేజ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అందుకనే కార్యకర్తలు అందరూ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ మహానాడు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఆగిపోయినది ఆడ మైకు. కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ను విజయవంతం చేయాలా. అలాగే మన మీటింగుకు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు, అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలు కట్టయ్యే విధంగా పాడుతున్న కళాకారులను, వాళ్ళ యొక్క పాటలను, వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినారు. గతంలో అనేక మంది మానాడు వేదికల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారుల గానాన్ని, వాళ్ళ యొక్క దాంట్లో సారాంశాన్ని తీసుకుని పోయి మీరు వాడవాడలా తెలియజేయాలని తెలియజేస్తూ ఒక్కపారి గట్టిగా ఎన్టీఆర్ అమరయ్యండి, ఎన్టీఆర్ గట్టిగా, ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నా మీరు పాడండి, నరసింహన్న పాడు. అందరికీ స్వాగతం. మరొకసారి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఒక్కసారి గతం గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర. అమ్మ రాముడు ఎట్లుంటాడంటే ఏం చెప్పారు మీ అమ్మా నాన్న, ఏం చూపించారు? అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో చూపించారు. అవునా కాదా? అవునా కాదా? ఎస్. నాకు మా అమ్మ రాముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఫోటోనే చూపించింది.
ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికే అన్నా. శానిటేషన్ సిబ్బందికి విజ్ఞప్తి, విఐపి గ్యాలరీ వెనక పక్కన హలో. గ్యాంగ్ వేలో వివిఐపి ఉండే గ్యాలరీ ఎనిక పక్క గ్యాంగ్ వేలో చెత్త డ్రమ్ములు అలేకుండా మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు. దయచేసి శానిటేషన్ అన్నింటి కూడా త్వరితగతిన పదే పదే చెప్తున్నప్పుడు మీరు స్పందించడం లేదు. శానిటేషన్ వారు స్పందించండి. మన నినాదం స్వచ్ఛాంధ్ర కాబట్టి మనం మన పరిశుభ్రాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అది గమనించండి. ఇప్పుడు అందరికీ రాముడు అంటే అన్న ఎన్టీఆర్ గారి రూపమే గుర్తుకొస్తుంది. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు గారి రాముడి అవతారంలో ఆయన్ని పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ సినీ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ గారి బృందంచే ఇప్పుడు రఘుకుల తిలక రారా ఆరాధిద్దామా? అన్న ఎన్టీఆర్ గారిని ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. గుడ్ స్టార్ట్ మా.